నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నిత్య పెళ్లి కొడుకు గురించి మనందరం వినే ఉంటాం. కానీ నిత్య పెళ్లి కూతురు గురించి ఎవరన్నా విన్నారా? నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను సుఖపడింది లేదు అని అంటున్నాడు కిరణ్. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ 3 తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగేది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? ఈ ఆయన ఎన్నో ఆయన నీకు ఫాదర్ చెప్తాను. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం, కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6 ఆయన. ఏమంటది ఓకే కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు. నీ 6వ పెళ్ళికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి కింద చేసాం కానండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావయ్యా? ఆరు పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు? ఎన్ని సంవత్సరాల్లో? లేదండి, సంవత్సరం గ్యాప్ లో చేసాం. ఏం స్పీడ్ అండి. ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా, ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండానే. పోయిన గురించి చెప్పడం ఎందుకనండి, ఈడన్నా తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి. మీ ఆవిడ ఉందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అది ఉంటే ఈ బాధ లేకుండా బాబు నాకు. అయ్యయ్యా, ఏడుస్తారేంటి ఆయన? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం, కిరణ్ గారు ఇక్కడ ఒక ప్రాబ్లంతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. కిరణ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే, చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? అంటే 6 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అయితే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం సో కుదిర్చారు. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత అంటే మూడు ఫస్ట్ 3 తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. ఫస్ట్ 3 nights అనేది బానే ఉంది. ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత నుంచి గొడవలు పడడం, అంటే మదర్తో గొడవ పడడం, నాతో గొడవ పడడం, పేచీలు పెడతా ఉంది. అండ్ విడాకులు అడుగుతుంది మేడం. ఎన్ని రోజులకు అడిగింది? పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకు విడాకులు? 6 months. 6 months కి. ఇప్పుడు విడాకులను అడుగుతుంది మీ ఆవిడ? విడాకులు అడిగింది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చంపేపిస్తాను. మిమ్మల్ని చంపేయిస్తే ఏమొస్తుంది ఆవిడకి? విడాకులతో పాటు డబ్బులు కూడా అడుగుతుంది. ఆస్తిలో సగం వాటా అడుగుతుంది మేడం. ఇప్పుడు విడాకులు ప్లస్ ఆస్తిలో సగం వాటా, అంటే పెళ్లి చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంది అనేది మీ, అది ఇవ్వను అన్నారా లేకపోతే విడాకులు కూడా ఇవ్వను అంటున్నారా? ఇవ్వను అనేసరికి పోలీస్ కేసు పెడతాను అని బెదిరిస్తుంది. పోలీస్ కేసు మేము పెడదామని చూసాం మేడం. అయితే అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి మేడం. ఏమని? ఆమె ఇట్లానే చాలా మందికి విడాకులు ఇచ్చిందనా? ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, దానికి ముందు ఏమి కనుక్కోలేదా అండి? తన ఇష్టంతోనే చేసుకుందా? ఇష్టంతోనే చేసింది మేడం. అంటే ఇంట్లో పేరెంట్స్కి వచ్చారు మేడం. మేడం ఏం అడుగుతున్నారంటే ఎంక్వైరీ చేసుకోలేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి? మదర్ వాళ్ళు చూసారు కదా అని, ఇంకా అదే మీ మదర్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేశారని నేను ఓకే చెప్పాను మేడం. ఇంకా మీరేం కనుక్కోలేదు? ఇంకా మా పేరెంట్స్ చూసారు కదా, ఏదైనా నా మంచికే కదా అన్నట్టు మీరు చేసేసుకున్నారు. పెళ్ళైన 3 రోజులు మాత్రం బాగుంది, ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో పేచీలు పెట్టడం అట్లా స్టార్ట్ చేసి అట్లా 6 months తర్వాత ఇంకా విడాకుల దాకా వచ్చింది. మీరు ఒక్కళ్ళే కొడుక? అవును. సో మిమ్మల్ని చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం అని మీ భయం? అవును.
ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోయారా? ప్రొటెక్షన్ కావాలి కదా మీకు. ఆ అమ్మాయి చంపేస్తుందనే భయం ఉంది ఒకటి. 2 ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తులు లాగుదామని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది కదా పోలీస్ స్టేషన్. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇలాంటి చాలా చేసిందని ఎలా తెలిసాక తెలిసింది మీకు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక ఈ అది అమ్మాయి కూడా ఏదో ఆమె 3 మంది ఫోటో ఉన్నారు, కాదని వేరే ఫోటో పేర్లు మార్చుకుంటూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందా? చేసి- ఎన్ని అట్లా- పెళ్లిళ్ళు చేసుకుంది ఇప్పుడు? అట్లా ఒక 5 ఊరిని పోలీసులు కనిపెడితేనే 5-6 పెళ్లిళ్ళు కనిపించినాయా? అవును మేడం. మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేస్తారే, చేయలేదా? మేము కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అది అడిగారా పోనీ ఆవిడ్ని? ఏంటిది ఇలా చేస్తున్నావు, కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద, అందరికి చెప్పేస్తానని మీరేం అడగలేదా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా అవ్వలే కదా, ఫస్ట్ టైం వీళ్ళ భయం వీళ్ళకు. భయంతో సరే ఓకే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ ఫాదర్ కూడా వచ్చినట్టు. మదర్ వచ్చారు. మదర్ వచ్చారా? సరే ఆవిడని కూడా ఒకసారి పిలుస్తాం మేడం, సార్. పిలవండి. పద్మమ్మ గారు రండి. నమస్తే అమ్మా. ఇదిగోండి మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు, చక్కగా పిల్లని చూసారంట, పెళ్లి చేశారు, దాని తర్వాత పెళ్ళైన 4వ రోజు నుంచి గొడవలు పెడుతుందంట, ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతుందంట. ఏంటండి ఇదంతా నిజమేనా? ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఇదంతా సింపుల్గా చెప్పేస్తున్నారు. అవును మేడం. ఏం జరిగింది చెప్పండి. ఆమె 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని లాస్ట్కు ఇట్లా చేసుకొని ఇట్లా. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక తెలిసిందమ్మా మీకు. ఒక సంబంధం ఒక్కగానొక్క కొడుకు అట, ఆస్తి ఉన్నంతలో ఏదో కష్టపడి సంపాదించుకున్నారు. ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ కూడా చేసుకోరా? ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్ళిళ్ళు అయినాయా, అవ్వలేదా, ఎంగేజ్మెంట్లు అయినాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు ఏంటి, ఇవేం చూసుకోరా? చూసారా చూడలేదా? మమ్మల్ని మోసం చేసింది మేడం ఆమె. అసలు ఇంట్లో చిన్న చిన్న దానికి గొడవలు పెట్టేదంట, దాని తర్వాత మీ అబ్బాయిని డైరెక్ట్గా చంపేస్తానని బెదిరించిందంట. మీరేం అడగలేదా అండి? అడిగినాం ఎందుకు మేడం, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని? అడిగినాం. నన్ను ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగింది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? చైన్ లాగితే అప్పుడు కేసు పెట్టాం మేడం. ఓహో, మీ అమ్మ మెడలో చైన్ లాగితే ఇక్కడ కట్ అయిందా కట్ మీకు? అయింది. అప్పుడు కేసు అప్పుడు కేసు పెట్టి పెడితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి మేడం. వాళ్ళ అమ్మ నాన్నతో ఏం మాట్లాడలేకపోయారా? ఇలా చేస్తుంది మీ అమ్మాయిని, అసలు ఏమైనా ముందు స్టెప్ వేసారా, అడిగారా? అడిగినాం మేడం, అడిగితే మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు. ఎవరు? ఈ 6 నెలలు జరిగినటువంటి మొత్తం ప్రయాణంలో అసలు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడారా ఒకసారైనా? పంచాయతీ అయిందా? పెద్దల పంచాయతీ మీ అమ్మాయి వ్యవహారం ఇలా ఉందని? అయ్యింది. ఆ అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ నాన్నగారు అమ్మ లేదు. నాన్నగారు ఎక్కువ ఆయనే చూసుకుంటారు. అంటే సార్ అడుగుతున్నది పెద్ద మనుషులు ఎవరు వచ్చారా వాళ్ళ తరపున అని. అంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన ఆయనే మాట్లాడతారు. కొంచెం గట్టిగా మాట్లాడుతా అన్నట్టు. ఆమె ఊకే గొడవ పెట్టేసుకుంటాం. భయపడ్డావా కోడలు అంటే? కొడుకు వెళ్ళగానే గొడవ పెట్టేసుకుంటాం. అంటే ఇంట్లో ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది మేడం. ఒకసారి తొందర రమ్మంటది, మాకు వర్క్ ప్రెషర్ వల్ల రాకపోతాం. ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అట్లా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు రాలేం కదా మేడం. అందువల్ల అప్పుడు కూడా ఇంకా పేజీలు పెట్టేసేది. ఇక అసలు నీ మెడలో నగ లాగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఒక అత్తగారి మెడలో గోల్డ్ లాగేయగలరా ఎవరైనా? ఆస్తి అని అన్నారు. విడాకులు అయినప్పుడు ఇంకా అటాక్ స్టార్ట్ చేసి ఇంకా అటాక్ లో గోల్డ్ లాగేసింది అంటున్నారా? నేను ఇంట్లో లేనప్పుడు జరిగింది గొడవ. గొలుసు లాగేసి తీసేసుకుందా, ఆడ పడేసిందా? మళ్ళీ ఇచ్చేసి అంటే కోపంతో లాగింది అంతేనా? పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదమ్మా? ఈమెకు 5 మందితో ఎఫ్ఐఆర్ అయింది. పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టింది. లాస్ట్ ఇట్లానే సేమ్ విడాకులు తీసుకొని కోర్టులో విడాకులు డబ్బులు తీసుకుందా, ఊరికి కాదు. డబ్బులు తీసుకొని డబ్బులు లెటర్లు తీసుకుని ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, లెటర్లు రాయించేసుకోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం. ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను, కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది ట్రెండ్ కొత్తగా మారిందిలేండి, వింటున్నాను. ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ ఆ? వచ్చింది. సో ఇది ఆమెకి 5వ పెళ్లి, 5వ విడాకులు. 5 అయినాయి ఇప్పటికి. 5 ఇది 6వ ఐదో పెళ్లి, వాళ్ళ, ఆరో వాళ్ళ? ఇది 6. ఈ 6వ దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది, కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా. సరే పోలీసులు ఏమన్నారమ్మా మరి? మీతో పోలీసులు ఏమన్నారు? ఇలాంటి దాన్ని వదిలేస్తే బెస్ట్. వదిలేసేయాలి. ఏ రకంగా వదిలేయాలి? కోర్టులో కేసు వేయాలి కదా. మరి ఆవిడ పనికిమాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యింది. సో పోలీసుల యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండని మీరు ఇక్కడికి వచ్చారా? ఎందుకు ఒక అడ్వకేట్ ని కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవాళ్ళు అంటే కదా. తెలిసిన అడ్వకేట్స్ లేరు. మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల పెద్దగా చుట్టాలు లేరు, ఉన్నంతలో ఏదో ఉన్న కొడుక్కి దొరికిన సంబంధం అని చేసి పడేశారు. ఆ పిల్ల ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది. ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదు, ఏమన్నా కట్నం ఏమన్నా ఇచ్చారా? వాళ్ళేమి ఇవ్వలేదు. కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు, అంతేనా? ఈ రోజుల్లో కట్నాలు కట్టాలి అట్లా ఏం లేదండి. స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ అట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దనుకుంటుందా ఇప్పటికీ కూడా? వద్దని చెప్పి మీరు కూడా వద్దనుకుంటున్నారు. సో 2 వైపులా వద్దనుకుంటున్నారు.
కానీ మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్. ఇప్పుడు విడాకులు ఆడటే ఇంట్లో టార్చర్ పెడుతున్నారు కాదు, విడాకులు తను విడాకులు కావాలంటుంది, మీరు విడాకులు కానీ కావాలంటే దాంతో పాటు డబ్బులు కూడా ఇవ్వమంటుంది డిమాండ్ చేస్తుంది, డబ్బులు ఆస్తి కావాలని. ఆస్తి, ఆ. దాని గురించి ఏంటంటే మీరు ఇవ్వలేని పరిస్థితి ఏంటి? అంటే కొంచెమే ఉంది సార్ అట్లానే. ఎందుకు ఇవ్వాలి అని, ఎందుకు ఇవ్వాలి? తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం. మోసపూరితమైన పెళ్లి. ఓకే, సో ఇక్కడ మేము ఏం చేయాలి, మీకు ఏం కావాలి? అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పేడ వదిలించాలనేది మీ ఉద్దేశం. సో ఇక్కడ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది, వాళ్ళ ఆవిడని కూడా పిలుస్తాను. లత గారు రండి. లత గారు ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేము. చదువుకోలేదు. సో ఎదురుగున్న ఆయన ఎవరు? మా ఆయన, మీ ఆయనే. ఓకే. ఎన్నో ఆయన, ఈ ఆయన ఎన్నో ఆయన నీకు మా ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. పోనీ గుడ్ బై చెప్పిన ఎంతమంది ఆయనకి గుడ్ బై చెప్పావు? ఇప్పటికి పెళ్లి చేసుకుంది ఎంతమందిని, విడాకులు ఇచ్చింది ఎంతమంది? నాన్న ఇంక తర్వాత చూద్దులే. బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది, సార్ కానీ నేను కానీ అడిగింది బేసిక్ క్వశ్చన్. ఈయన నీకు ఎన్నో ఆయన, మా ఆయన అన్నావు. మేము అడిగింది ఒక క్వశ్చన్, ఎవరిని అడగం ఇప్పటివరకు. ఇన్ని ఎపిసోడ్స్లో మేము ఎవరిని అడగలేదు కూడా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6. 6 ఆయన. సూపర్ నాన్న. నేను ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఈవిడేమని చెప్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. మిగతా 5 ఏమయ్యారమ్మా? వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల ఎవరెవరిని టార్చర్ పెట్టారమ్మా? వాళ్ళే పెట్టారు నాన్న. వెరీ గుడ్. 6 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఒకళ్ళు టార్చర్ పెడితే పో నరకం, రెండో టార్చర్ పెడితే చాలరా బాబు ఇంకా పెళ్ళిళ్ళు వద్దనుకుంటారు కదా. 6వ పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా? లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా? ఏం లేదు మేడం. పెళ్ళిళ్ళు యుద్ధం చేయవా? 6వ పెళ్లితో క్యాన్సిల్ సెటిల్ చేస్తే? ఇతనితో కూడా టార్చర్ ఏనమ్మా? ఇతను కూడా టార్చర్ పెట్టాడా? అసలు ఈవిడ నోట మాట వస్తుందా అన్నట్టుగా ఉంది. అసలు మీ అత్తయ్య గారి మెడలో గొలుసే లాగేవంట. టార్చర్ పెట్టారు మేడం వాళ్ళు. ఏది గొలుసు లాగమనే? లేదు మేడం, వాళ్ళ అబ్బాయి డ్యూటీ పోగానే ఆమె ఈ పని చేయి, ఆ పని చేయి. పని చేసుకోవాలి కదా ఇల్లు అన్నాక. ఆమె అసలు ఏ పని చేయదు మా అత్త. కాదు, పని చేయకుండానే కొడుకుని అక్కడి వరకు తీసుకొచ్చిందా? లేదంటే పనుల గురించే నేను తెచ్చుకున్నారా? అలా కాదు. టార్చర్ అంటే ఏంటి? కొట్టారా, తిట్టారా? పనులు చేయమంటావా, వంట చేయమంటావా? కట్నం దేమంటది. ఓకే, కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా అబ్బా. వాళ్ళు. నీ 6వ పెళ్లికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? ఈ మాట పోలీసులకు చెప్పారా? ఒక్కటి ఇచ్చి లోపలేస్తారు నిన్ను. నాకు ఒక విషయం చెప్పు, అసలు వాళ్ళకి చెప్పావా నీది 6వ పెళ్ళి అన్న విషయం చెప్పావా? మా డాడీ వాళ్ళే చూశారు మేడం. మీ డాడీ వాళ్ళే చూసారు. అబ్బా, చెప్పలేను మేడం మాకు. ఇది చెప్తే మీరు ఎందుకు చేసుకుంటారులే అమ్మా. ఆ పిల్ల ఇక్కడ ఏం చెప్తుంది మాకు అర్థం అవుతుంది కదా, నోట్లోంచి మాట రానివ్వకుండా. ఏమో 30 ఇచ్చారా? ఇచ్చారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు 5గురికి చెరో 30 ఇచ్చారా? ఒక్కొక్కరికి 30 ఇచ్చారా? 6వ పెళ్లికి 30 ఇచ్చామంటే ఎంత ఆస్తుంది మీ వెనకాల? ఫస్ట్ పెళ్లికి ఎంత ఇచ్చారు? ఫస్ట్ పెళ్లికి 1 కోటి తెలీదు. 2వ పెళ్లికి, 3వ పెళ్లికి ఏదో ఫిగర్ చెప్పు నాన్న. ఇక్కడ 30 వేసావు కదా ఒట్టి పిక్కనే. ప్రిపేర్ అవ్వలేదా? మీ నాన్న చెప్తాడా? మీ నాన్న బిజినెస్ ఇదంతా? నిమిషానికి ఒకసారి వాళ్ళ నాన్న వైపు అటు చూపెడుతుంది. చూస్తుంది సార్. అర్జెంట్ గా అతను పిలవకపోతే కథ ముందుకెళ్ళేటట్లేదు. సరే ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆయనతో విడాకులు కావాలా? విడాకులే కావాలి మేడం. ఉత్త విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా? విడాకులతో పాటు నాకు డబ్బులు కూడా కావాలి, నాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేస్తున్నారంట. డబ్బులు కావాలంటే ఇన్ని రోజులు ఉన్నందుకు డబ్బులు కావాలని. సూపర్ నాన్న. ఇన్ని రోజులు కాపురం చేసినందుకు డబ్బులు కావాలా? 6 నెలల కాపురం చేసినందుక? రోజుకి ఎంత ఛార్జ్ చేస్తావమ్మా? ఒక భార్య కింద, ఒక కోడల కింద రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు 6 నెలలకి? అది కూడా మీ నాన్నే చెప్పాలా? కాపురానికి రోజుకి ఇంతని. ఏమ్మా అతను అకౌంటెంటా మీ ఇంట్లో మీ నాన్న? కాదు, ఇది 6వ పెళ్లి కదా. అంటే ఒక్కొక్కరితో ఎన్ని రోజులు ఉన్నావు? 6 నెలలేనా, సంవత్సరమా? పిల్లలు కూడా లేరా? కోర్టులో డైవర్స్ చేశారా? మీరు ఎక్కడైనా లెటర్లు రాసేసుకుంటారా? మా డాడీకే తెలుసు లెటర్స్. అన్నీ మీ డాడీకి తెలుసమ్మా. ఆస్తులు కొన్నారా? గట్టిగా కొనే ఉంటారులే. లేకపోతే ఇక్కడ 30 లక్షలు ఇస్తున్నానని నోరెలా జారిపోతావు? 6 నెలల కాపురానికి నీకు డబ్బులు కావాలా? సరే, నోటేమంటే మాట రావట్లేదు కానీ నీ చేతలు చిన్నులు అన్నీ బాగానే ఉన్నాయి. గట్టిగానే తెలుస్తుంది వ్యవహారం. ఏమో ఆ పిల్ల ఇంటి దగ్గర కూడా ఇంతేనా, లేకపోతే ఇక్కడ ఇట్లా డ్రామా ఆడుతుందా? ఇంటి దగ్గర వేరేగా ఉంటుందా? గొడవ చేస్తుందా? ఒక్కొక్క పెళ్లిలో ఒక వ్యక్తి టార్చర్ పెడుతున్నాడు అని అన్న. రెండోసారి 3ఓసారి 4ఓసారి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? టార్చర్ పెట్టరు అనే నమ్మకంతోనా? ఇప్పుడు ఎంతో కొంత భయం ఉంటుంది కదా. నాన్న పోనీ మీ నాన్నే చేస్తున్నాడు దగ్గరుండి, టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు నాన్న వద్దు నాన్న మగజాత అంతా ఇలాగే ఉంది, ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు ఈ తలకే నొప్పి అని ఆగి ఉండొచ్చుగా. మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తున్నాను, నువ్వు చెప్పే మాటలన్నీ నిజం అయితే కనుక ఇప్పుడు నువ్వు ఏడో చేసుకుంటావు కదా. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏడో చేసుకోవా? అంత భయంకరంగా టార్చర్ పెట్టారు ఇంతకు ముందు కంటే ఇక్కడ డోస్ ఎక్కువ ఉందా?
వంట చేయమన్నారా, ఇల్లు తుడవమన్నారా? ఏం చెప్పారు టార్చర్ అంటే? ఫోన్ మాట్లాడుతుంది, లెటర్ రాస్తుంది, అది ఇది అని పెడుతూ ఊకే టార్చర్ చేస్తారు సార్. ఫోన్ గంటలు మాట్లాడితే నిన్ను అడగకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.